శివుడు అనగా శబ్ద బ్రహ్మ స్వరూపుడు అని ఒక అద్భుతమైన అంశం చెప్పారు. కాన్సెప్ట్ మనం తెలుసుకున్నా చాలండి లింగ పురాణం నుంచి. శబ్ద బ్రహ్మం. శబ్ద బ్రహ్మం అంటే శబ్దం అంటే చాలా మందికి తెలుసు. బ్రహ్మం అంటే ఏమిటి? మనము శబ్దాలు చేస్తూ ఉంటాం, శబ్దాలు వింటూ ఉంటాం. కానీ శబ్ద బ్రహ్మం అంటే ఏమిటి? శబ్ద బ్రహ్మం అంటే వేద విద్య అని అర్థం. ఇక్కడ వేదానికి కూడా మూలమైన ఓంకారం మొదటి శబ్ద బ్రహ్మము. ఎందుకంటే ఓంకారం కానీ వేదం కానీ మానవుల సృష్టి నుంచి రాలేదు. మొట్టమొదటి పరమేశ్వరుడు ఓం అనే ప్రణవ రూపుడే వ్యక్తమయ్యాడు. అంటే సృష్టి స్థితి లయే కదా జగత్ అంటే. ఆ సృష్టిశలు మూలమైన బ్రహ్మము ఆ మూడు శక్తులను తను కలుపుకున్నాడు. కానీ సృష్టి చేసే శక్తి అకారం, ఉకారం స్థితి, మకారం సంహారం. మూడింటికి అతీతమైంది నాలుగవది తురీయం. ఈ నాలుగు కలిసి ప్రణవ రూపంగా ముందు వ్యక్తమయ్యాడు. అది పరమాత్మ యొక్క శబ్ద బ్రహ్మతనువు. ఆ ప్రణవం నుంచే ఋక్ యజుస్ సామములు అనే మూడు విధాలుగా